నమస్తే సుధా గారు. నమస్కారం అండి. లాస్ట్ టైం అంతా ఊరికే మీ గురించి మాట్లాడుకున్నాము, మీ స్పెషలైజేషన్ గురించి మాట్లాడదాము. యాక్చువల్గా మీరు కన్సల్టేషన్ మీద చాలామందికి జెమ్స్ ఇస్తాము, మనం సొల్యూషన్స్ ఇస్తాము, రెమెడియల్ మెషర్స్, పరిహారాలు, ఆస్ట్రాలజీ విషయంలో జ్యోతిష్యం కూడా చెప్తారు కదా మీరు. అదే ఓకే. సో ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? జస్ట్ మన కాంటాక్ట్ చేస్తే అసిస్టెంట్, ఫోన్ అసిస్టెంట్ వస్తారు. అట్లా కాదంటే వెబ్సైట్, అట్లా వెబ్సైట్ ఉంది నాకు, ఫోన్ లో కూడా RB Sudha అనే పేరు మీదే ఉందంటారా? rbsudha.com ఉంది, pushkala.com ఉంది, chocofantasy.in ఉంది. యాక్చువల్గా నేను ఇవన్నీ కూడా ఐ కేమ్ క్లాస్లో ఫస్ట్ వచ్చానమాట. ఈవెన్ ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ మల్టీమీడియా నేర్చుకున్నాను నేను. ఓకే, ఇవన్నీ నేర్చుకునే. సో వెబ్సైట్స్ కూడా నేనే నేర్చుకుంటాను, అలా అది చేసుకుంటాను, నేనే క్రియేట్ చేసుకుంటాను, నేనే చేసుకుంటాను, డిజైనింగ్ నేనే చేస్తాను. మళ్ళీ SEO స్పెషలిస్ట్ నేను, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కూడా నేర్చుకున్నాను 3 months. అవేంటో మాకు నిజంగా అవన్నీ తెలియదు. తెలుసు నాకు. యాక్చువల్గా ఇప్పుడు మీరు లైఫ్ కోచ్ అన్నారు, ఇంకా ఏమన్నారు? ఇప్పుడు ఆస్ట్రాలజీ, ఇంకా ఏమన్నారు మీరు? ఇప్పుడు pushkala.com అంటున్నారు. అలా కాదు, మీ స్పెషలైజేషన్స్ చెప్పండి. వెల్త్ కోచింగ్. అంటే వెల్త్ కోచింగ్ అంటే ఏంటండి? హ్యాపీనెస్ కోచ్ కూడా నేను. వెల్త్ కోచింగ్ అంటే ఏంటంటే చాలా మందికి ఇది ఉంటుంది కదా, ఇంట్రెస్ట్, అంటే నేను ఎక్కువ సంపాదించాలి. ఓకే. అండ్ ఆల్సో సంపాదించాలి, దానికి కూడా సజెషన్స్ ఇస్తారా? సజెషన్స్ కాదండి, మొత్తం క్లాస్ లో ఉంటాయి, ప్లస్ కన్సల్టింగ్ ఉంటుంది అనమాట. కన్సల్టేషన్కి వస్తూ ఉంటారు. అంటే నన్ను అడుగుతూ ఉంటారు మా అంటే ఏం చేయమంటారు, ఏం చేస్తే? అదే బిజినెస్ కోచ్ కింద. బిజినెస్ అంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి, అలాంటి వాళ్ళందరినీ కూడా గైడ్ చేస్తారు. తప్పక. వింటున్నారమ్మా, మిమ్మల్ని చక్కగా గైడ్ చేస్తారంట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తనని కాంటాక్ట్ చేయండి. నిజంగానే చాలా మంచి సజెషన్స్ ఇస్తారు మా. నాకు కూడా ఏంటంటే ఆ సోప్ మేకింగ్ చాలా క్లియర్గా చెప్పారు. ఫస్ట్ నేను కాస్మెటిక్స్ స్టార్ట్ చేసింది సోప్ మేకింగ్తోనే, తర్వాత వెళ్ళాను కాస్మెటిక్స్ వైపుకి. నాకేంటంటే చాలా ఇంప్రెస్ అయ్యాను తను చెప్పినందుకు అనమాట. ఏం దాచుకోకుండా చెప్తారు నీట్గా. అంటే చాలామంది కొంచెం కొంచెమే చెప్తుంటారు కదా, అట్లా కాదు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి నమ్మొచ్చు సుధా గారిని. ప్రొఫెషనల్గా చెప్పడం ఎప్పటి నుంచో చేస్తున్నాం కదా. అదేమ్మా. అండ్ డిప్లొమా ఇన్ బేకింగ్ అండ్ పాటిసరీ తీసుకునేదాన్ని నేను. సో అదేంటంటే బేకింగ్ అంటే అందరూ ఒక కేక్ చేసి వదిలేస్తారు, లేదు అలా కాకుండా హోల్ కోర్స్ చెప్తాం అన్నమాట. అదొకటి కాకుండా ఇప్పుడు ఫ్రెంచ్ పాటిసరీ అని వస్తుంది, మళ్ళీ ఏమో మిడిల్ ఈస్టర్న్ డెజర్ట్స్ ఉంటాయి. ఈవెన్ ఇన్ చాక్లెట్స్ మీరు నట్స్ తో కూడా చాలా కోటెడ్ నట్స్. ఈవెన్ కంపెనీస్ కూడా నా దగ్గర వచ్చి సజెషన్స్ తీసుకున్నారు, ఎలా వెళ్ళాలి, ఎలా గైడ్ అవ్వాలి అని. అవన్నీ కూడా అంటే కాజు అవన్నీ తీసి కోట్ చేస్తే ఇదేంటంటే హెల్దీ నట్స్. ఇప్పుడు తిన్నాను కూడా తిన్నాను అన్నమాట, టేస్ట్ చేశాను, చాలా బాటిల్స్ లో పెట్టి చాలా అట్రాక్టివ్ గా అన్నమాట. మెయిన్ నాకు ఆ చాక్లెట్ బొకేస్ అయితే భలే నచ్చేవన్నమాట. అలానే మీరు దాంతో ఫ్లవర్స్ చేసేవాళ్ళు చూడండి, అదే అది కూడా చాలా ఎడిబుల్ ఫ్లవర్స్. అది వెడ్డింగ్ కేక్స్ మీద పెడతాం. బేసిక్ లా ఏంటంటే అవార్డ్స్ ఉన్నాయి రెండిట్లోనూ, వెడ్డింగ్ కేక్స్ ప్లస్ ఫ్లవర్స్ లో ఇంటర్నేషనల్ అవార్డ్స్. తనకు అసలు సేల్స్ మీద అసలు ఇంట్రెస్ట్ లేదు మా. నేను ఎప్పుడు చెప్పేదాన్ని, ఏంటండి ఇలా ఇన్ని బాగా చేస్తారు మీరు, ఏంటి సేల్స్ వైపుకి అసలు వెళ్ళరు అని. ఎక్కడండి, నాకు నేర్చుకోవడంతోనే సరిపోతుంది అని చెప్పేవాళ్ళు అనమాట. అంటే అసలు మనీ గురించి అసలు పెద్ద ఆలోచించారు, కానీ వస్తుంటుందిలేండి మనీ ఎలాగూ. అదే ఎలాగో వస్తుందిలేండి, మనం చేస్తున్న పని చేస్తూ ఉంటే అదే వస్తుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. అదేనండి. అదొకటి ఏంటంటే వెల్త్ కోచింగ్ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచింగ్ అంటే ఏంటంటే చాలా మంది నేను ఇందాక చెప్పినట్టు డిప్రెషన్లోకి వెళ్తున్నారు. ఎందుకంటే ఇదివరకు మనకి కుటుంబాలంటే కలయిక, చాలా మంది మనుషులు ఉండేవాళ్ళు, జాయింట్ ఫ్యామిలీస్, తిట్టుకున్నా కొట్టుకున్నా ఒకరికొకళ్ళు తోడు అనేది ఉండేది కదండి. ఇప్పుడు అవి లేక అందులో పని వాళ్ళు కూడా తగ్గిపోయారు కదా, చాలా తగ్గిపోయారు, ఒంటరిగా ఉంటున్నారు. సో ఆలోచనలు ఏవేవో వస్తూ ఉంటాయి. అందుకనే మనం అంటూ ఉంటాం కదా, ఐడియల్ మ్యాన్స్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్. అందరికీ తెలిసిన ఒక విషయమే అది. సో ఫస్ట్ మన లా ఆఫ్ అట్రాక్షన్ లో చెప్పేది కూడా మనం అదే చెప్తాం అనమాట. ఏంటంటే మనం మైండ్ని సెట్ చేసుకోండి, పాజిటివ్ దారికి వెళ్ళండి అని చెప్తూ ఉంటాం. మీరు ఇందాక చీరలు కూడా చూపిస్తున్నారు కదా, అలాగే ఇప్పుడు బ్లౌజెస్ అనుకోండి, లేకపోతే ఒక క్లాత్ అనుకోండి, మనం కుట్టినప్పుడు ఒక కలర్ దారంతోనే కుడుతూ ఉంటాం, అది థ్రెడ్ అలా వెళ్తూ ఉంటుంది. మనం దాంట్లో వేరే కలర్ వేస్తే ఎట్లా ఉంటుంది, వేరే కలర్ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మనం పాజిటివ్ థ్రెడ్ని పట్టుకెళ్తే పాజిటివ్గా ఉంటుంది, నెగటివ్ థ్రెడ్ని పట్టుకుని వెళ్తే నెగటివ్గా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే బ్రెయిన్ అనేది ఒక రోజులో ఒక 30,000 నుంచి 60,000 థాట్స్ వస్తాయంట, మనకి తెలియదు అసలు. అవును.
అండ్ ఏంటంటే ఏది మనకి హ్యాబిట్ అయిందో ఆ హ్యాబిట్ని మనం ఫాలో అవుతాం. హ్యాబిట్ ఎలా ఫామ్ అవుతుంది, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బట్టి ఫామ్ అవుతుంది. ఓకే ఓకే. సో అది డిప్రెషన్ కి దానికి ఒక చిన్న కనెక్షన్ అంతే, అందరికీ అవుతుందని కాదు. వస్తానండి ఇక్కడ తప్పక. ఇప్పుడు మీరు చుట్టుపక్కల ఉండే వాళ్ళని బట్టి డిప్రెషన్ అంటారు. డిప్రెషన్ కదా, అన్ని హ్యాబిట్స్ అంటున్నాను. హ్యాబిట్స్ అంటారు, చిన్నప్పటి నుంచి ఫామ్ అవుతాయి కదండి. ఇప్పుడు కొంతమంది జాయింట్ ఫ్యామిలీలో ఉండి కూడా డిప్రెషన్ లోకి వెళ్తుంటారు సుధా గారు. బికాస్ కన్ఫ్యూషన్ కదండి. ఇది వరకు జాయింట్ ఫ్యామిలీలో ఎందుకు అసలు మనకి డిప్రెషన్ అనేది లేదు కదా. అంతే, ఎందుకు లేదు, అంతకు ముందు లేదు అసలు. అంటే ఓపెన్ గా మాట్లాడుకునే వాళ్ళేమో. కరెక్ట్. అండ్ ఆల్సో అడ్జస్ట్ అయ్యేవాళ్ళం అండి. అవును. ఈ ఈగో ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్ గా కూడా అందరూ ఇండిపెండెంట్ అయిపోయారు. ఇప్పుడు తల్లి కూతుళ్ళకి పడట్లేదు, బ్రదర్ సిస్టర్స్ కి పడట్లేదు, ఎవరి అంటే మూడు పిల్లలు ఇంపార్టెన్స్ లేదు, తగ్గింది. అది ఏంటంటే కాలక్రమేణా వచ్చిన ఇదే. మనకి పొల్యూషన్ ఎలా వచ్చిందో అలా వచ్చిందో అనుకున్నాం కాసేపు. సో దాని మూలాన్ని తప్ప. అందుకని డిప్రెషన్ అనేది ఏంటంటే ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది. అది బికాస్ ఆఫ్ ఫస్ట్ కలయిక లేకపోవడం, రెండోది మన అలవాట్లు, నేను ఇందాక అదే చెప్తున్నా హ్యాబిట్స్, మూడోది ఏంటంటే మనం తినే ఫుడ్. మన ఫుడ్ బట్టే మనకి మన ఆలోచనలు ఉంటాయి అంటూ ఉంటాం. అందుకనే ఏంటంటే సనాతన ధర్మం అనేది మన హిందూ, ఇట్స్ నాట్ ఎ రిలీజన్, ఇట్ ఇస్ పద్ధతి. మనం ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా వెళ్ళండి అని. ఎందుకు ఆ పాజిటివ్ థ్రెడ్ని పట్టుకుని వెళ్ళమన్నారు. 10 మంది మమ్మల్ని దూషించినా కూడా మీరు నిలబడి మాట్లాడగలగాలి అని చెప్పడం ఎందుకు చెప్పారు? అప్పుడే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎవరైనా తిట్టకుండా కొట్టకుండా పైకి వచ్చామా అండి? అసలు పెరగలేదండి. మనం ఒకరికి నచ్చితే ఒకరికి నచ్చదు, తప్పదు అది. అందుకని మనం ఫీల్ అయిపోతే ఎట్లాగా మన డిప్రెషన్లోకి వెళ్తే అలా చాలా కేసెస్ ఉంటాయి. వాళ్ళు అన్నారని వాళ్ళు కుంగిపోవడం అనేది జరుగుతుంది చాలా మటుకు. అది ఎంతవరకు కరెక్ట్ అది? ఎందుకంటే మనకి లైఫ్ ఇచ్చింది ఎందుకు? హ్యాపీగా ఉండడానికే కదా. హ్యాపీనెస్ మనకి గోల్ యాక్చువల్గా లైఫ్. అవునండి, ఇప్పుడు జీవితం పరమార్థమే అది కదా. చివరి వరకు హ్యాపీగా ఉండాలి. కరెక్ట్. ఏది చేసినా దానికోసమే చేస్తాం. అదే సెల్ఫ్ అవేర్నెస్ అంటాం. ఇప్పుడు నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచింగ్ చెప్పినా కూడా ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్ అడుగుతాం. అంటే ఏంటి, మీకేం కావాలో మీకే తెలుసు, నాకు తెలియదు కదా. సో దానికి ఒక 100 క్వశ్చన్లు వేయాలి. ఆ 100 క్వశ్చన్లు వేస్తే దాంట్లో ఒక ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళే ఆలోచించారు, మర్చిపోతారు. ఎందుకంటే పుట్టిన వాళ్ళ గురించి వాళ్ళకే తెలియదు అంటారు. అంతే కదండి. వాళ్ళు ఆలోచించరు. ఎందుకని ఆలోచించరు అంటే, నేను ఇప్పుడు ఇందాక చెప్పింది ఇక్కడ కనెక్షన్. చుట్టుపక్కల మనుషులు చెప్పడం, నువ్వు ఇదే చేయాలి అని చెప్పడం, నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పడం, ఇలాగే చేయాలి అని. మనకైతే ఏంటంటే మంచి మార్గం చెప్పారు, అడ్జస్ట్ అవ్వమన్నారు. అవును, ఈ కాలంలో పేరెంట్స్ ఎలా చెప్తే అలా చేసాం మనం. అంతే. సో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసేసుకున్నాం కాబట్టి మనకు కష్టం లేదు, నష్టం లేదు దానివల్ల అనుకున్నాము. అదేంటంటే అది అంతే అనుకున్నాం, వి అడ్జస్టెడ్ టు ద సిచ్యువేషన్. అవును. కానీ ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు ఏంటంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇది వరకు మనం పెళ్లి చేసుకుంటే ఉండాలి, ఆయనతోనే ఉండాలి లైఫ్ లాంగ్ ఒకళ్ళే అన్నట్టు. అలా మనకి బ్రెయిన్ వాష్ చేశారు. కాసేపు అనుకుందాం బ్రెయిన్ వాష్ లేదండి, అలానే ఉన్నాం కూడా కదా. అంతే. సో కష్టం నష్టం అక్కడ పడవలసిందే అని చెప్పారు కనుక మనకి అదొకటి ప్లస్ పాయింట్ అయింది యాక్చువల్లీ స్పీకింగ్. అవును. అదే ఏంటంటే ఈ కాలం అడ్జస్ట్ అవ్వట్లేదు ఎవరును. జనరల్ గా చెప్తున్నాను, ఎవరి గురించి. అవునవునులేండి, అంతే కదా. మనం ఏం క్రిటిసైజ్ చేయడం లేదండి ఎవరిని. అదే ప్రజెంట్ జనరేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. అదే అందుకనే వాళ్ళు ఒంటరిగా అయిపోతున్నారు, న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయి డిప్రెషన్స్ ఎందుకు వస్తున్నాయంటే అందుకే. ఇప్పుడు చాలా మంది చూడండి, చైల్డ్ బర్త్ అయిన తర్వాత అందరూ డిప్రెషనే అంటున్నారు. మనకి సనాతన ధర్మంలో ఎన్ని చెప్పారండి. ఏంటంటే ఎందుకు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళమన్నారు కాన్పుకి, ఎందుకు 3 నెలలు ఉండమన్నారు, దానికంతా పరమార్థం ఉంది. అమ్మ దగ్గర చాలా క్లోజ్గా ఉంటాము, ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పుకోగలుగుతాం అని అమ్మ అంతకంటే గమనించుకుంటది. అంతే కదండి. ఇప్పుడు అదే తల్లి కూతురికి పడకపోతే మరి డిప్రెషన్ రాక ఏమవుతుందండి? జనరల్గా చెప్తున్నాను. నిజమేనండి, మీరు అంటుంటే నేను ఎప్పుడు ఇటువైపు ఆలోచించలేదు, కానీ నిజమే మీరు అంటుంటే. ఇప్పుడు అమ్మ ఆమె ఇండివిజువాలిటీ ఆమెకు ఉంటుంది, కూతురికి తన ఇండివిజువాలిటీ తనకు ఉంటుంది. కూతురు కోసమే నేను అమ్మ అనుకోదు, అమ్మ నా ప్రాణం అని కూతురు అనుకోదు. కాబట్టి వాళ్ళు సపరేట్ గా అయిపోయారు. మనకేంటి, అమ్మ అంటే ఇప్పటికీ అమ్మకు మనం అంటే ప్రాణం అనుకునేటట్టు ఉండేవాళ్ళం. అటాచ్మెంట్ ఉంది కదండి. ఓకే. ఇప్పుడు ఆ అటాచ్మెంట్ అనేది మ్యూచువల్ అటాచ్మెంట్ ప్లస్ ఏంటంటే మ్యూచువల్గా మనం తల్లి మనతో మాట్లాడుకుంటారు, మనం ప్రాబ్లమ్స్ మాట్లాడుకుంటాం. మనం ఏం చేయలేమండి, కానీ మాట్లాడుకోవచ్చు, ఒక సొల్యూషన్ కి రావచ్చు. నిజమేనండి సుధా. అండ్ ఆల్సో ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే ఇవన్నీ చాలా క్లియర్ గా అర్థం అవుతాయి కదా. ఇప్పుడు అదే కూడా
ఒక ఇంట్లో కూడా డెత్ అయిందని మాట్లాడకూడదు అనుకోండి, బట్ ఒక కార్యక్రమం ఒకటి అయినప్పుడు కూడా వాళ్ళు చూడండి సనాతన ధర్మంలో ఎంత చక్కగా చెప్పారు. 10 రోజులు 15 రోజులు కదలకూడదు అని చెప్పారు. అండ్ ఆల్సో ఏంటంటే 1 నెల వరకు అంటే ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. అండ్ ఆల్సో తల్లి దగ్గరికి వెళ్ళమంటారు, లేకపోతే తోబుటల దగ్గరికి వెళ్ళమంటారు. అండ్ ఆల్సో ఏంటి ఎవ్రీ మంత్ చేయమన్నారు. ఎందుకు చేయమన్నారు? అందరూ ఏంటంటే చాదస్తం అని వదిలేస్తున్నారు. చాదస్తం కాదండి, వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు లేరని అలవాటు చేసుకోవడానికి. ఇదే బాగుంది సుధా గారు. మన నెక్స్ట్ వీడియోలో ఇంకా మాట్లాడుకుందాం. షూర్ అండి, పెళ్ళి కూడా అంతే. టైం అయిపోయింది, నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే. సో వింటున్నారు కదమ్మా, సుధా గారు చాలా బాగా చెప్తున్నారు. నాకు కూడా తెలియదు మా ఆవిడ ఇంత చక్కగా చెప్తారు ఈ విషయాలన్నీ అని. సో 2 వీడియోస్ అనుకున్నాను, కానీ సుధా గారితో ఎన్ని వీడియోస్ అయినా చేయాలని అనిపిస్తుంది. ఇంకొక వీడియో చేద్దామ్మా. సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాం ఇద్దరము. బాయ్.